హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ మూవీ కాన్వర్స్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మన టీఎఫ్ఐ క్వీన్ అనుష్క శెట్టి గారు యాక్ట్ చేసిన ఘాటీ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ అనుష్క గారితో పాటు విక్రమ్ ప్రభు గారు, చైతన్యరావు, రవీంద్ర విజయ్ వీళ్ళైతే మనకి సపోర్టింగ్ రోల్స్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళందరికీ చాలా మంచి రోల్స్ పడ్డాయండి. బాగా చూపించారు వీళ్ళనైతే సినిమాలోని. అండ్ స్టోరీ అంటారా, స్టోరీ ఏంటంటే మన ఆంధ్ర ఒడిస్సా బార్డర్లోని ఘాట్స్ ఉంటాయండి, అందులో నివసించే ఘాటీల కథ అండ్ వాళ్ళ రెవల్యూషన్ అండ్ రివెంజ్ మూవీ అండి. అండ్ మూవీ అయితే చాలా బాగా తీశారు. మంచి ఎంగేజింగ్ అయితే ఉంటుంది, కాకపోతే అక్కడక్కడ కొంచెం బోర్ కొడద్దు అంతే. బట్ స్టోరీ అయితే మూవ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్కి వస్తే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరేంటి వాళ్ళు ఏం చేస్తారు అన్నది బాగా చూపించారు. అండ్ దాంతోపాటు ఒక కాన్ఫ్లిక్ట్ని అయితే ప్రిపేర్ చేశారండి. అండ్ ఇంటర్వెల్కి వస్తే కాన్ఫ్లిక్ట్, అండ్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు మంచిగా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మూవీలోని విజువల్స్ కూడా అంతే బాగుంటాయి, అన్ని న్యాచురల్ లొకేషన్స్లో తీశారు. విజువల్స్ చూడడానికి అయితే బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వస్తే ఫుల్ ఆన్ రివెంజ్ మోడ్ అండి. ఫుల్ లెంత్ యాక్షన్లోనే ఉంటుంది, ఫుల్ మాస్. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడంతా కాటేరమ్మ కోడలు కాదు, కాటేరమ్మనే చూస్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకైతే. మన అనుష్క గారిని అయితే చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, మంచి హై ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్కి వెళ్తున్నాను సేపు కొంచెం ఎమోషనల్గా ట్రై చేశారు, బట్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. కానీ ఇట్స్ ఓకే అని అయితే చెప్తాను. అండ్ క్లైమాక్స్ వాజ్ గుడ్, బాగా అనిపించింది. యాక్షన్ మంచిగా ఎంజాయ్ చేసిన అయితే అనిపించింది. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా యాక్టింగ్ అయితే చించేశారండి, చాలా బాగా చేశారనమాట. అండ్ మ్యూజిక్ అయితే ఒకేగా అనిపించింది. మన క్రిష్ గారి డైరెక్షన్ మాత్రం పర్లేదు, రైటింగ్ బాగానే ఉంది, కాకపోతే అక్కడక్కడ కొంచెం ఫ్లాస్ అయితే ఉన్నాయి. అంతగా ఏం అనిపించలేదు కొన్ని సీన్స్ అయితే నాకు. అండ్ ఇందులో ఇంకో నెగిటివ్ ఏంటంటే మంచి హైని క్రియేట్ చేశారండి, బట్ ఆ హైనెస్ని కొంచెం ఎక్కువసేపు క్యారీ చేయలేపారు అనమాట. మంచి హై ఫీల్ వస్తుంది, దాన్ని రియాక్షన్ ఇచ్చేలోపు మళ్ళీ హై డిమ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇంటర్వ్యూలో అయితే మేజర్ హైలైట్, ఇంటర్వ్యూలో 2-3 యాక్షన్ సీక్వెన్స్లు అయితే చాలా బాగుంటుంది చూడడానికి అయితే. అండ్ ఒక ముక్కలోనే మూవీ ఎలా ఉందంటే ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అనుష్క గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయచ్చు, వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. ఒక జనరల్ ఆడియన్గా చెప్పాలంటే ఇట్స్ ఏ గుడ్ వన్ అండి. మంచిగా ఎక్కడా బోర్ కొట్టకుండా అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడక్కడ చిన్న డౌన్ అవుద్ది, బట్ అంతగా అనిపించదు అనమాట. ఒకసారి అయితే ఖచ్చితంగా చూసేయచ్చండి థియేటర్స్లోని. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 నుంచి 3 స్టార్స్. అండ్ హిట్టా కాదంటే నాకైతే ఇది హిట్ మూవీనండి, ఎందుకంటే బిలో యావరేజ్ మూవీ అయితే కాదు, బాగానే చూపించారు. మన క్రిష్ గారి మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసండి. అండ్ మా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.